ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచినటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలైతే కొనసాగుతున్నాయి. ఈ రోజు అమ్మవారిని పూర్తిగా శాకంబరిగా దర్శనం ఇవ్వనుంది. 10 క్వింటాల కూరగాయలు, పండ్లు, పూలతో కూడా అలంకరణ కూడా భక్తులకైతే దర్శనమిస్తుంది. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అర్చకులు నాగరాజ్ శర్మ ఉన్నారు. ప్రధానంగా మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారికి శాకంబరిగా ఎన్ని రకాల పూలు, పండ్లతో అలంకరిస్తున్నారు? భద్రకాళి శరణమ్మ అన్ని రకముల ఆకుకూరలు, చిన్న పెద్ద గుమ్మడికాయ, సోరకాయ నుంచి మొదలు పెడితే చిన్న దొండకాయ వరకు ఎన్ని లభిస్తున్నాయో శాఖములు అంటే కూరలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా హారములుగా కుచ్చి ఏది 1-2 కన్నా మించకుండా అమ్మవారి పైన అలంకరించడం జరిగినది. ఏ కూర, ఆకుకూర ఇది లేదు అనకుండా లభించినవన్నీ కూడా సేకరించి దాదాపు 100 కిలోల పైననే మనకు ఏది క్వింటల్ పైననే వచ్చినది. కాబట్టి అన్ని రకాల కూరగాయలు అలంకరించగా ఇంకా ఎన్నో మిగిలి ఆలయం చుట్టూ కూడా అలంకరించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం చాలా శ్రద్ధగా భక్తులు కూడా అన్ని 3-4 మార్గాలు ఏర్పరిచి ధర్మకర్తల మండలి మరియు సేవాదలు, దేవస్థానము సిబ్బంది, ముఖ్యంగా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు శ్రద్ధగా వారి డిపార్ట్మెంటులో ప్రతి వ్యక్తిని కూడా ఆలయము చుట్టూ పెట్టి భక్తి మార్గంగా అందరికీ శ్రద్ధగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా దర్శనం చేయిస్తున్నారు. శాకాంబరీం స్తువన్ యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం. మరి ఈరోజు అమ్మవారి గుడికి వచ్చాను, మనకు ఇది రాలేదు అది రాలేదు అనుకోవద్దు. అమ్మవారు నిండు చంద్రుని వలె, మరి చంద్రుణ్ణి ఇవాళ పున్నమి చంద్రుణ్ణి మనం ఒకసారి చూస్తే మన మనస్సు ఎంత శాంతంగా మారుతుంది. అటువంటి అమ్మవారు అనేక రకాల కూరగాయలతో శోభాయమానముగా కనుల పండుగగా అమ్మవారు మనకు కనిపిస్తున్నది. అటువంటి అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా ప్రార్థించండి. ఇక మీ కష్టాలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తుంది. మీకు ఆపదలు రాకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. భద్రకాళి అంటేనే భద్రంలో కలిగించే తల్లి. మరి శాకాంబరిగా మన దరిద్రాన్ని కూడా దహించి సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇది అది అని లేదు, ఎన్ని దొరికితే అన్ని తీసుకువచ్చాము అన్ని రాష్ట్రాల నుంచి. మరి అమ్మవారు అన్ని రాష్ట్రాలు బాగుండాలి, దేశము బాగుండాలి, ప్రపంచము బాగుండాలి. మరి జగన్మాత నిర్మాత ఆమెనే జగత్తును నిర్మించినటువంటి తల్లి కాబట్టి అన్ని కూరగాయలు వేశాము. ఈరోజు ఎలాంటి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు? అయితే రోజు మనకు కుంకుమార్చనలని, అభిషేకాలు అని ఉంటాయి. కానీ శాకాంబరి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. అమ్మవారికి ఆకుకూరలు, కూరగాయలు వేసిన తర్వాత వనదుర్గగా అమ్మవారిని దర్శింపజేయించి అమ్మవారికి దేవి మహత్యంలో చెప్పినట్టు చండీ పారాయణాలు, చండీ హోమాలు ఇవాళ పొద్దుతో ముగుస్తాయి. సాయంత్రం వరకు ఏ పూజలు ఉండయి. అమ్మవారి శాకాంబరిగానే అందరికీ దర్శనమిస్తుంది. రాత్రి 10 అయినా, 11 అయినా, 12 అయినా. చూసుకోవచ్చు, ఏతుంది కూడా భద్రకాళి అమ్మవారి సంబంధించినటువంటి శాకంబరి ఉత్సవాలు ఈ రోజు మొత్తం కూడా శాకంబరి రూపంలో కూడా భక్తులకే దర్శనమిస్తుంది. ఈ యొక్క అమ్మవారి ఏతుంది కూడా శాకంబరిగా ఉండేందుకైతే కూడా ఇటు కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్లను కూడా పూర్తిగా అలంకరణ చేశారు. సుమారుగా 10 క్వింటాల పూలు, పండ్లతో అలంకరణ చేసినటువంటి అమ్మవారిని ఈరోజు పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే కూడా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, భద్రకాళి టెంపుల్.